ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ ని ఏం చేయాలి, కలపాలి. అంటే ఒక యాంగిల్ ఇంకొక యాంగిల్ రెండింటిని కలిపితే మనకి ఏమవ్వాలి, ఈజ్ అన్ ఆబ్ట్యూజ్ యాంగిల్ అవ్వాలి. ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 degrees నుంచి 180 degrees మధ్యలో ఉండాలి. 90 to 180 degrees మధ్యలో ఉండాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, అస్సలు సాధ్యం కాదు, నాట్ పాసిబుల్. ఒకసారి వన్ రైట్ యాంగిల్ అండ్ వన్ ఎక్యూట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే 90 degrees, ఎక్యూట్ యాంగిల్ అంటే 90 కన్నా తక్కువ. సో రెండు కలిపితే మనకి 180 లోపే ఇట్లోనే వస్తుంది, అవునా? ఇది రైట్ యాంగిల్, ఒక రైట్ యాంగిల్. ఒక ఎక్యూట్ యాంగిల్ అంటే ఇది చిన్నది కదా. ఇవి రెండు కలిపితే మనకు ఒక ఆబ్ట్యూజ్ యాంగిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆబ్ట్యూజ్ యాంగిల్. ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాలి. ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్. ఆబ్ట్యూజ్ యాంగిల్ కి వన్ ఎక్యూట్ యాంగిల్, ఏదో ఒక ఎక్యూట్ యాంగిల్ కలిపితే, సమ్ ఎక్యూట్ యాంగిల్ కలిపితే ఇది కూడా పాసిబుల్ అవ్వచ్చు. నెక్స్ట్ టూ ఎక్యూట్ యాంగిల్స్. టూ ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఇది ఒక ఎక్యూట్ యాంగిల్, ఇది ఒక ఎక్యూట్ యాంగిల్. ఇవి కూడా రెండు యాంగిల్స్ కలిపితే మనకి ఆబ్ట్యూజ్ యాంగిల్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, టూ రైట్ యాంగిల్స్ అంటే ఇదెంత, రైట్ యాంగిల్ అంటే ఎంత, 90 degrees. ఇంకొక రైట్ యాంగిల్ ఇచ్చాడు. టూ రైట్ యాంగిల్స్ అంటే ఇంకో రైట్ యాంగిల్ కలిపితే అదేమవుద్ది, స్ట్రైట్ యాంగిల్ అవుద్ది. సో ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఖచ్చితంగా కాదు. సో టూ రైట్ యాంగిల్స్ అనేది నాట్ పాసిబుల్. ఓకే, టూ రైట్ యాంగిల్స్ అనేది నాట్ పాసిబుల్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, 2024 లో రిఫ్లెక్స్ యాంగిల్ మెజర్స్. ఈజీ, డైరెక్ట్ బిట్ ఇచ్చాడు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎంత, మోర్ దాన్ 90యా, మోర్ దాన్ 180యా, మోర్ దాన్ 180 బట్ లెస్ దాన్ 270 అని ఇచ్చాడు చూడండి. బట్ లెస్ దాన్ 360 degrees, లెస్ దాన్ 90 degrees. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ ఆప్షన్ చెప్పండి? బి అనుకుంటున్నారు. మోర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ ఇది 270 కదా. ఈ రెండింటి మధ్యలో ఉంటేనే రిఫ్లెక్స్ యాంగిల్ అంటామా? రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా అంటే మోర్ దాన్ 180 degrees, లెస్ దాన్ 360. ఓకే, అంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. మోర్ దాన్ 180 degrees బట్ లెస్ దాన్ 360 degrees. సో ఆన్సర్ ఈస్ సి. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే మోర్ దాన్ 180 degrees అండ్ లెస్ దాన్ 360 degrees. అది ఓకే, ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అంటే. నెక్స్ట్, ద టైప్ ఆఫ్ యాంగిల్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈజ్. ఈ ఫిగర్ లో చూపించిన యాంగిల్ ఏంటి అన్నాడు. మనకి ఇక్కడ ఫిగర్ కనబడిపోతుందిగా, ఇదేం యాంగిల్ చెప్పండి? ఈ యాంగిల్ ఎలా ఉంది? యాంగిల్ వెరీ గుడ్, 90 దాటింది. సో దిస్ ఈస్ ఆబ్ట్యూజ్, డైరెక్ట్ బిట్ డి, ఆబ్ట్యూజ్ యాంగిల్. ఓకే.